వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఓటు గురించి. ఎందుకంటే ఈరోజు నేను నిలబడి చేస్తున్నాను, మీరు గమనించారా? ఇన్నాళ్ళు కూర్చొని చేసి దగ్గరగా వచ్చినట్టు ఉంటాడే కదా. ఎందుకు చేస్తున్నానంటే మైక్ తెచ్చుకోలేదు అందుకనేసి మొబైల్ ముందర ఉండి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నా సిస్టమ్ ముందర కూర్చొని అది కంఫర్టబుల్గానే ఉంటుంది. కాకపోతే చూద్దాం, ఇలా ఏమన్నా ట్రై చేస్తే ఇంకా బాగుందా. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది కూర్చొని చేస్తే. అలా కాకుండా నిలబడి చేస్తే ఒక రేంజ్లో ఉంటుందని అనిపిస్తుంది. నాకు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాలాగా అన్నోళ్ళు చెప్పండి. అయినా కానీ మాకున్నది అక్క చెల్లెళ్ళు, అంత ఆడపడుచులు ఉన్నారు మా అభిమానులు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కామెంట్లు మాత్రం సూపర్ అబ్బా. వాళ్ళే కదా, ప్రతి ఒక్కరూ చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. నేను నిజం చెప్తున్నాను, నేను చెప్పేది నచ్చడానికి కారణం ఏమంటే మీ మనసులు సున్నితమైనవి. మనకంత హేట్ రేటు, ఎవరినైనా చెప్తే ఎవరినైనా వేరే వాళ్ళని పొగిడితే తట్టుకోలేని వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు మన దాంట్లో. ఎందుకంటే మంచి అయితే మంచి అంటారు, చెడ్డ అయితే చెడ్డ అంటారు. బయట అంతా ఇలా లేదు. బయట వచ్చేసి కావాలని ఒక్కొక్కరిని లేపుతున్నారు. ఇప్పుడు మన దగ్గర అలా ఉండదు. ఎవడు మంచి చేసే వాళ్ళు, ఎవరు చెడ్డ చేసే వాళ్ళే, అంతే. అది కూడా ఎవరైనా కానీ, నేను అవినాష్ని కూడా అనడానికి కారణం అదే. ఎవరైనా చెప్పినారో లేదో మనకి వీడియోస్లో, నేనైతే చూడలేదు రివ్యూస్ అయితే. ఇంతవరకు అవినాష్ గురించే తెలియదు నాకు. ఆ అబ్బాయి చెప్పడం నాకు నచ్చలేదు, అవినాష్ చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు అని ఆపొద్దే చెప్పాను. దానికి మీరు ఇచ్చిన ఆదరణ, లేదంటే మీరు ఇచ్చిన సపోర్టు సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే నాకు గట్టిగా మాట్లాడడానికి కారణం ఏమంటే, నాకు మైక్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోతుంది. కాకపోతే అలా మాట్లాడితేనే మనలో ఉన్న ఆ ఎనర్జీ, ఆ ఊపు వస్తుంది. మీరు అదొకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఓటింగ్ గురించి మాట్లాడాలి. ఓటింగ్ గురించి మాట్లాడితే యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే ఓటింగ్ అంతా కళ్యాణ్కి టాప్ ఉన్నాడు, దాటేశాడు అని అంటున్నారు. ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో చేశాను. ఇది చూసిన తర్వాత దాన్ని చూడండి. మనము యూట్యూబ్ వాళ్ళ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో ఏదో చేశారు, ఏదో మ్యానిపులేట్ చేశారా, లేదంటే డబ్బులు ఇచ్చి అక్కడ మార్పిచ్చినారు అని కొంతమంది చెప్తున్నారు. కొంతమందికి అది కొంతమంది ఏమంటున్నారు, యూట్యూబ్లో ఎవరు చేయలేరని కూడా చెప్తున్నారు. యూట్యూబ్లో నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళు మార్చరు. ఓటింగ్ అంతే. మన పెద్ద వాళ్ళ రివ్యూ ఇస్తారు, మన సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళ రివ్యూ ఏమంటారు, ఓటింగ్ పోల్ కూడా చేంజ్ చేశారు, కొంచెం ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా అనేసి కొంతమంది అంటుంటే, లేదు అది కరెక్ట్ ఒరిజినలే, అది యూట్యూబ్ వాడు చేంజ్ చేసే కాదు. కానీ ఈ 2 గేమ్లు ఆడడం వల్ల ఒక రోజేలే, 1-2 మన కళ్యాణం పడినది, 2-3 గేమ్లు ఆడడం వల్ల పైకి వచ్చేసాడు అని కొందరు అంటున్నారు. ఇంకా కొందరు ఏమంటున్నారు, అసలు ఇన్నాళ్ళు గేమే ఆడుకోకుండా వచ్చాడు అతను, ఇంతకుముందు గేములు లేవు కదా, ఆయన వెనక ఉండి వచ్చేసాడు, అయినా కానీ అంత ఓటింగ్ ఎలా వచ్చిందని కొంతమంది అంటున్నారు. కొంచెం గేమ్ బాగా ఆడాడని కొంతమంది అంటున్నారు. అలాగే తనుజ గురించి విషయం చూస్తే, తనుజ అయితే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ ఇప్పటి వరకు కూడా ఆమె నెగిటివ్లు పక్కన వాళ్ళు చెప్పడమే కానీ చాలామంది చెప్తున్నారు, మా వాడిని వాడుకుంది, మీ వాడిని వాడుకుంది, వీడిని వాడుకుంది అని అంటున్నారు. ఆ వాడుకోవడంలో కూడా ఎక్కడ అది నెగిటివ్గా ఎలా వస్తుందో నాకు అర్థం కాలే తన గురించి చెప్తే. అదే కాకుండా తనుజకు కూడా ఇన్నాళ్ళు అంత పాజిటివ్ వచ్చి ఒక గేమ్తోనే అంత తగ్గిపోవడం అనేది ఇంకా మైనస్. ఏమంటే మనకి ఈ క్యాప్టెన్షిప్ గేమ్లో రాకపోవడము మైనస్, చాలా పెద్ద మైనస్. ఎందుకంటే ఇక్కడ గెలిచింటే ఫుటేజ్ వచ్చేది రేపు కూడా. అయినా కానీ తనుజ మాత్రం ఫుటేజ్ కోసం ఎదురు చూసేది కాదు. తనకంటూ తను ఎక్కడ కావాలో, ఎలా మాట్లాడాలో అన్నీ తెలుసు, పర్ఫెక్ట్గా చేసుకుంటుందని అనుకుందాం. అయినా కాకపోతే పక్కన చెప్పేవాళ్ళు కూడా ఒకటేసారి తను తగ్గించాలని చెప్తున్నట్టే ఉంది. కానీ అది నిజంగా నిజం అనేది లేనే లేదు. మీరు సపోర్ట్ చేయండి, ఎవరైనా జెన్యూన్గా, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు ఒకరు తనుజకు సపోర్ట్ చేస్తే ఒకరు కళ్యాణ్ సపోర్ట్ చేస్తారు, అది ఎవడు తప్పు పట్టాడు. కాకపోతే ఉన్నవి లేని మాత్రం చెప్పొద్దని దయచేసి, అదొక్కటి నేను చెప్తున్నా. ఎవరు ఏం చెప్పినా, పిఆర్ ఎన్ని జిమ్మిక్స్ చేసినా అలాగని అందరికీ పిఆర్ ఉంది అని అంటున్నారు. అదైతే నాకైతే తెలియదబ్బా. మేమంతా ఏమంటారు, అంత సీనియర్లు కాదు. ఆ పిఆర్ గోళ మాకు అది అసలు కూడా తెలియదు. మనకి జెన్యూన్ ఆడియన్స్కి పిఆర్ గురించి ఏమాత్రం తెలుసు. ఏమంటారు, పిఆర్ అంటే వాళ్ళని ఒక పక్క లేపుతారు, ఒక పక్క దించుతా అంటారు. మనం అలాంటి పని చేయొద్దు. మీ అభిమానం మీ దగ్గర పెట్టుకోండి, మన అభిమానం మన దగ్గర పెట్టుకుందాం. అది ఎవరి అభిమానంలో కావచ్చు. కళ్యాణ్ నేను ఫస్ట్ నుంచి ఇలాగే చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పాజిటివ్ వేలో పోదాం. మనం అందరూ నెగిటివ్ వేలో పోయి మనము నెగిటివ్ వేలో పోతే మన గొప్పతనం ఏముంటుంది. మనం మంచి చేసామని 10 మందికి తెలియాలంటే మంచి పంచుదాం, చెడు వద్దు. మనకి
గెలిచేది ఎవడైనా ఒకడే లాస్ట్కు, నిజాయితీగా ఉన్నోడు గెలుస్తాడు, నిజాయితీగా ఉన్న అమ్మాయి గెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్లో వీళ్ళకి తప్ప ఇంక వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. వీళ్ళకు నచ్చిన వాళ్ళు గెలిచాలంటే ఓట్లు వేయండి. ఎవరుగా గెలవాలంటే వాళ్ళు ఓట్లు వేసి గెలిపించుకోవడానికి ట్రై చేయండి. ఇది ఓటింగ్ ప్రకారం మాత్రమే చెప్తున్నాను, మనసులో ఒకటి బయటకు ఒకటి లేదు. తర్వాత వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఇమానియల్ ఉన్నాడు. ఈ ఇమానియల్కి వచ్చేసి తినకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఫస్ట్ నుంచి చూస్తే చాలా బాగా అనిపించింది. నేను 10 సార్లు చెప్పిన ఇవాళకు, ప్రతిసారి అదే చెప్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళకున్న కామెడీ సెన్స్ అనాలా, లేదంటే వీళ్ళ బాండింగ్స్ అనాలా, ఎవరు తనుజాతో బాండింగ్ బాగుండేది, భరణి గారితో, ఈమెవరు తను ఇమానియల్, ప్రతి ఒక్కరితో బాగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. కాకపోతే తను చేసిన మిస్టేక్ ఏమైనా ఉందంటే నామినేషన్లోకి రాకపోవడం తన మైనస్ అని చెప్పాలి. మనం అప్పుడే చెప్తూనే ఉన్నాం, ఉరివే మైనస్ రాకపోతే మీకు ఎలా ఓట్ బిల్డ్ అవుతారు, ఓటర్స్ ఎలా మీకు తయారవుతారు. ఒకసారి వస్తే మిమ్మల్ని సేవ్ చేస్తారు, కానీ టాప్ 1, 2లోకి రావాలంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా వచ్చారు, తనుజాకి కళ్యాణ్కి వీరు ప్రతిసారి వస్తున్నారు. ఎవరెవరు తనుజ అయితే ఎక్కువ సార్లు వచ్చింది, తనుజకి అదే ప్లస్. మా కళ్యాణ్ కూడా ఎక్కువ సార్లు వచ్చాడు, అతనికి అది ప్లస్. ఈ ఇమానియల్ ఏదైతే ఉన్నాడో తను లేకపోవడం అనేది తనకు చాలా మైనస్ అయింది. అవినాష్ గురించి మనం ఆలోచన చేస్తే అవినాష్ కూడా అలాగే నామినేషన్ రాకూడదని ప్రతి ఒక్కరి దగ్గర పోయి వాళ్ళతో ఏమంటారు మరీ అడుక్కోవడమా, అడగడమా, లేదంటే తన కోసం ఎక్కువ రిక్వెస్ట్ చేయడమా, ఆయన సీజన్లో దెబ్బ కొట్టింది అదొకటే. తర్వాత అదే పని మన ఇమానియల్ కూడా చేయడం వల్ల, ఇమానియల్ అయితే నాకు తెలిసి అలా చేయలేదు, కానీ అతను ఎందుకో భయపడుతున్నాడు. సేఫ్ గేమ్ అనమాట, ఎవరి గురించి ఎక్కువ గట్టిగా మాట్లాడకపోకుండా. ఎందుకంటే గట్టి మాట్లాడడం కూడా మైనస్ కొంతమందికి. కాకపోతే మరి పాయింట్ పెట్టేసరి పెట్టుకోకుండా మీరు ఊరికే ఉంటే ఇది ఈరోజు మనకు థర్డ్ ప్లేస్కే సాధించాల్సి వస్తుంది. అదే మీరు బాగా ఆడినట్టయితే సెకండ్కు ఫస్ట్కి ఎగబాగే టైం ఉండు. నిజమే కదా. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ ప్లేస్ ఎవరున్నారు చెప్పండి, మీ మనసులో ఎవరున్నారో చెప్పండి. మర్చిపోయినాను, దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఏమంటారు మంచి కామెంట్ పెట్టండి. లేదు నువ్వు సరిగ్గా చెప్పలేదు, మీరు చెప్పింది రాంగ్ అన్నా చెప్పండి, పెట్టండి, నో ప్రాబ్లం. అంతేకాని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కొంచెం బూస్ట్ అవుతుంది. కానీ మన వీడియో అందరికీ చేరాలంటే మాత్రం లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అంతా ఓకే ఫినిష్. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్కి మాత్రం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో అంటే ఇన్నాళ్ళు అంటే సుమన్ అంతా సుమన్మయం అయిపోయిండే. ఇతనికి ఎక్కడ బ్యాట్ చేసుకున్నాడు, ఎక్కడ బ్యాట్ చేసుకోలేదనే వాళ్ళకి నేను ఒకటే సమాధానమే చెప్తా. అది తనుజ ఫ్యాన్స్కి తెలుసు, లేదంటే ఇంకొకరికి తెలుసు, అందరి ఫ్యాన్స్కు తెలుసు. అది ఎందుకు ఇన్నాళ్ళు సుమ్ము బేబీ అన్నోళ్ళు ఎందుకు లాస్ట్కి తెచ్చినారు. తను చేతులారా చేసుకున్నాడు. లేదంటే అదే ముద్దు మాటలతో ఫస్ట్కి పోకపోయినా టాప్ 5లో ఒక సాట కూర్చుండేవాడు కుర్చీ వేసుకొని. అలా కాకుండా ఇతను చేసుకున్న మిస్టేక్ ఏమైనా ఉందంటే తన భార్య వచ్చి చెప్పిన వెంటనే మారిపోవడం వల్ల బ్యాడ్ ఎంత కావాలి. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఎవరి అభిమానన్నా కానివ్వండి అబ్బా, జెన్యూన్గా ఉండండి. జెన్యూన్గా ఉంటే జెన్యూనిటీ నచ్చుతుంది. ఒకరు ఏదో చెప్పినారని మనం మారిపోవడము కరెక్ట్ కాదు. నేనైతే అంటాను, నేను ఒకరికి అభిమానిని, నేను కాదన్ను. కాకపోతే ఎవరికి తప్పు చేస్తే వాళ్ళని నేను చెప్తా, ఎవరు తప్పు చేసినా చెప్తా. ఒకవేళ నాకు నచ్చిన వాళ్ళు తప్పు చేసినా కానీ నేను చెప్పగలను. మీరు అలాగే ఉంటారా? అలాగే ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరికొకరు నిజం ఎవరు చెప్తే వాళ్ళ మాట వినడం. లేదంటే సుమన్ 4th ప్లేస్కి రావాల్సిన వాడు సుమన్ రాలేదు, మళ్ళీ భరణి వచ్చాడంట. భరణి 4th ప్లేస్లో ఉన్నాడంట. ఎందుకు తన చెల్లెల్ని అందరినీ అరవడము. నిజంగా చెప్పాలంటే నాకు కూడా నిన్న పాపం అనిపించింది. నిన్న ఎపిసోడ్ చూసినాక చాలా పాపం అనిపించింది. ఎందుకంటే అయ్యో పాపం తను అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాడు. నాలాగా చాలామంది మంచిగా ఆలోచన చేస్తే అవుతుంది. లేదు ముందు ఎనిమి పెట్టుకొని మనము అలా పెట్టుకుంటే మాత్రం అతను కూడా నాటకం ఆడుతున్నారని చాలామంది అట్లా కూడా అంటారు. మనం నేను అదే చెప్తున్నా, ఏ రోజుకి ఆ రోజు చూద్దాం. ఆ రోజుకి అది తప్పు చేస్తే ఆ రోజుకి అడిగేద్దాం. ఈరోజు ఏముందో అదే చూద్దాం. అలా చేస్తేనే గేమ్లో మజా వస్తుంది బా. ప్రతిసారి అంతే. నేను ఎవరి ఫ్యాన్స్కి నేను ఆపోజిట్గా నేను మాట్లాడను. ఆ రోజు తప్పు చేస్తే ఎవరినైనా తిడదాం,
ఉం? అదొకటి గుర్తుపెట్టుకో. వాళ్ళకి అడుగుదాం, ఏమీ తప్పు చేసిన వాళ్ళు, సార్ మీరు తప్పు చేశారు సార్. మనం నాగార్జున సార్ కూడా అంటాం, సార్ ఎందుకు సార్ వీళ్ళని దండేరు, వీళ్ళని దండిస్తారు ప్రతిసారి సంజన గారినే ఎందుకు దండిస్తారు అని ఫస్ట్లో అడిగినాం మనం. ఎందుకు అడిగినంటే ప్రతిసారి అంటే ఆమె చెప్పికున్న మాటలు చేసుకునే మాటలు అన్నీ అలా ఉండే కాబట్టి అప్పట్లో అరవడంలో తప్పు లేదు. ఆమె అయినా కానీ ఆమె గేమరు. ఫస్ట్ ఆమె గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు సుమను అలాగే మన భరణి గారు, సుమని దాటేసి మన భరణి గారు రావడము టూ గుడ్ అని చెప్పాలి. 4th ప్లేస్కి భరణి రావడము, ఈ 5th ప్లేస్కు మాత్రం కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరు, ఒక్క నిమిషం, 5th ప్లేస్ నాకు తెలిసి పవన్ రావాలి. పవన్ అయితే కింద జెన్యూన్ పర్సన్ అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బాయి చాలా మంచి వ్యక్తి. అతనికి ఎటువంటి ఏమంటారు, తనకు పిఆర్ లేదు, లేకపోతే అతనికి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు పాపం, ముందు నుంచి చెప్పుకుంటే ఆ వర్కౌట్ అయ్యిండు అని అంటున్నారు. ఎప్పుడు కూడా పవన్ టాప్ 5కి వస్తాడని ఎవరు ఊహించలే. ఆ అబ్బాయిని ఆడనివ్వలేదబ్బా. మెయిన్ క్యాప్టెన్షిప్లోను ప్రతి టాస్క్లోనూ తనని లాగేస్తున్నారు. ఒకరు కాదు, ప్రతి ఒక్కడు లాగేస్తున్నాడు. నువ్వు బాగా ఆడతావు. ఇంకా ఇప్పుడు కష్టపడేవానికి వాల్యూ లేకుండా ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సుమను ఆడనని నువ్వు ఆకాశాన్ని తీసిపోయి పెట్టినారు. ఇప్పుడు ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు లాస్ట్కి వేస్తున్నారా లేదా? అదే పవన్కి ఛాన్స్ బిగ్ బాస్ అన్నదానికి కొంచెం ఛాన్స్ ఇచ్చి చేసింటే బాగుండు. ఈరోజు వచ్చిందంట, ఎవరితో ఆడడం వల్ల గెలిచాడు, బాగా ఆడాడు అంటున్నారు. చూద్దాం, పవన్ బాగా ఆడితే సంతోషం, వాళ్ళ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే అతనికి టాప్ 1, 2లోకి పోయే ఛాన్స్ నాకు కనపడలే. ఎందుకంటే ఆయన ఓటింగ్ ఫస్ట్ నుంచి కూడా తక్కువే ఉంది. అందుకే పిఆర్ కూడా లేదు అంటున్నారు కొంతమంది చేస్తున్నారు. పాపం వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. రివ్యూవర్స్లో కూడా అంతా జెన్యూన్గా లేరు అని చెప్పేయలేదు, అంతా బాగున్నారు. ఎవరో చేస్తున్నారంట కానీ పిఆర్ వాళ్ళు వీళ్ళు అంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే, నేను చెప్తాను చూడండి, ఏ రివ్యూవర్కైనా కానీ ఏ ఇదైనా కానీ ఒక వీడియో చూస్తానే ఒక్కరికి కనెక్ట్ అయిపోతారు. మీరు గమనించారో లేదో, ఈ డబ్బులు తీసుకొని చెప్పే వాళ్ళ గురించి మనం ఆలోచించేది. ఎవరో చేశారంట, అది చేయరని కొంతమంది అంటారు. మనకు వాళ్ళ గురించి వద్దు. ఎలాంటి రివ్యూవర్ అయినా తన మనసుకు నచ్చే వాళ్ళు ఒకరు ఉంటారు. ఎంత ఆ రోజుకి ఆ రోజు చెప్పినా కానీ, ఆ రోజుకి ఆ రోజు చెప్పినా మేము ఆ రోజుకి ఆ రోజు అంటారు, కానీ బయటపడరు. నా ఫేవరెట్ పలానా వాళ్ళే అంటే రేపొద్దున మాట వస్తుందన్నమాట. తను తప్పు చేసినప్పుడు ఇబ్బంది పడతారు. అట్లనే చెప్పరు. అలా చెప్పకుండా లేదు, వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని చెప్పినట్టే ఉంటుంది కానీ చెప్పరు. నా మాట నీకు అర్థమవుతుందా? చాలామందికి తెలిసే విషయం. ఎందుకు వాళ్ళ గురించి వస్తే మంచిగా చెప్తారు, వీళ్ళ గురించి వస్తే చెడ్డగా చెప్తారంటే వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అది ఇప్పుడు చేస్తాండేది వాళ్ళు. సరే, ఎవరికన్నా ఏమన్నా ఉన్నాయి వాళ్ళ మనసులో వాళ్ళకి చెప్పుకోవడం మంచి తప్పేమి కాదు, మంచిదే. కానీ తప్పు చేసినప్పుడు కూడా మంచి అని చెప్పడం కరెక్ట్ కాదు. మన వాళ్ళని మనసులో పెట్టుకొని వాళ్ళని తిట్టడం మంచిది కాదు. అంతేకాకుండా రుద్దడం మంచిది కాదు. ఎందుకంటే ఈ కొంతమంది పిఆర్ బ్యాచ్ ఎలా ఉందంటే, నిజంగా చెప్తున్నా, చాలామంది అది చెప్తున్నా కానీ మీకు కూడా తెలిసే విషయం ఇది. ఏమవుతుందంటే, ఇక్కడున్న క్లిప్పు తీసుకొచ్చి ఈడ ఒక మాట చెప్పింటే ఈడ ఒక మాట చెప్పింటారు. ఆ మాటను దీన్ని కలిపితే అది చాలా పెద్ద బూత్ అయిపోతుంది అనమాట. బూత్ అన్న మీన్స్ అంటే అది చెడ్డ మాటలాగా మారిపోతుంది. తను అరే ఇలా చేస్తుందా, ప్రతి రివ్యూవర్ కూడా ఇదే చెప్పేది. అలా కలిపి మళ్ళీ ఏం చేస్తారు, దాన్ని తీసుకుపోయి రీల్లో పెడతారు, లేదంటే స్టోరీలో పెడతారు, గ్రూపుల్లో పెడతారు. దానివల్ల ఏమి కావాలని తగ్గించడం వల్ల మీ ఆయన ఇక్కడ దొరికాడు, మీ ఆయన ఇక్కడ దొరికినాడు అలా చెప్పడం వల్ల దానివల్ల చాలామంది మారిపోయే ఛాన్స్ ఉంది. అది కాదని లేదు. అలా కాకుండా జెన్యున్గా అలాంటి పేజీలు మీరు జాగ్రత్తగా ఉంటూ మీరు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు టాప్ 5లో వీళ్ళు వస్తారనుకుంటున్నారు, లేదు ఇంకా రీతు గాలి వస్తే రాని సంతోషమే. మనమేం వద్దంటామా? ఎవరైనా రాండి, టాప్ 1, 2లో మాత్రం కొట్టేవాది లేదు. వాళ్ళిద్దరే అని అనుకుందాం. కళ్యాణ్ రావచ్చు, లేదా తనూజ రావచ్చు, ఇమానుయల్కి అయితే నాకైతే ఇంతవరకు లేదు. ఏదన్నా అద్భుతం జరిగి వస్తే మనం ఏమో స్వాగతిద్దాం. పోటీ పడి గెలిచండి, ఎవరు గెలిచినా బాధ లేదు. కాకపోతే ఇలాంటి జిమ్మిక్కులు చేయకోకుండా, వాళ్ళ బారిని పడుకోకుండా స్వచ్ఛమైన వాళ్ళ మనసులతో ఆలోచన చేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఓటేయండి. అందరికీ ఇదే మాట చెప్తున్నా, ఎవరి అభిమానన్నా కానీ చేయండి. మీరు వీళ్ళకేయండి వీళ్ళకేయద్దండి అని చెప్పము, అందరికీ వేయండి. అలాగే అదే చేత్తోనే, ఆ ఓటేసే చేత్తోనే నా ఛానల్కి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇవన్నీ అందరికీ చేరాలి. ఎవరి హేటర్స్ అన్నా ఉన్ని వాళ్ళందరికీ చేరాలి. అరే ఇతను జెన్యూన్గా చెప్తున్నాడు, తన అభిమానం ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు అని చెప్తున్నాను. నేను చెప్తున్నాను, ఒకరి అభిమానం ఒకరికి చెడుగా చేయకూడదు.
మంచి చేయాలి. నీ అభిమానం నీ ఇంకొకరికి చెడు చేయకూడదు. మీ వాళ్ళకు ఓటు చేసుకోండి, వాళ్ళని బ్యాట్ చేయొద్దండి, అంతే. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది షేర్ చేస్తేనే మీకు అది వస్తుంది, ఏమంటారు, మన వీడియో అందరికీ చేరుతుంది. ఎన్నిసార్లు నా డబ్బా నేను కొట్టుకుంటే బాగోదు. సరే, థ్యాంక్ యూ. జై హింద్.